మాది అప్పారావుపేట సమిష్టి వ్యవసాయ సహకార సంఘం. మా తాతండ్రుల కాడి నుంచి కూడా చేసుకునేది. ఇప్పుడు సోదరుడు అన్నట్టు ఆర్లు వంకసానాలు అన్ని తిని తెచ్చుకొని బతికిన వాళ్ళమే. ఈవేళ మేము ఆ కొల్లేట్లోనూ 3 నెలల కంటే ఎక్కువ ఉండం, బయటకు వచ్చేస్తున్నాం. ఆ పక్షులకు కూడా జీవనాధారం మా వల్లే జరుగుతుంది. దాని అందు కూడా ఈ ప్రభుత్వం వారు కూడా కనికరించి ఈ యొక్క పేదలకి ఈ 3 నెలలు చేసిన వ్యవసాయానికి సంవత్సరం పొడుగుని బ్రతికేది అదే, దాని మీద ఆధారస్తులే బతుకుతున్నారు. అంతకంటే వీళ్ళకి గత్యంతరం ఏమీ లేదు. దాన్ని ఏలిన వారు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం వారు కూడా బతుకుదేరు చూడాలని కోరుకుంటున్నామండి. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కానీ మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం. మేము వెళ్ళటానికి మేము కూడా వెళ్తున్నాం. వాళ్ళకి మాకే గొడవ అవుతుంది. వాళ్ళు పై వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు. చేసుకోమని వీళ్ళు అంటున్నారు, ఆపమని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి మాకే యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరగకుండా ఏలిన వారు అందరూ కూడా దీన్ని సమీక్షించి మాకు ఒక దారి చూపి ఈ సాగు వ్యవసాయం సాంప్రదాయబద్ధంగానే చేసుకుంటున్నాం. వ్యవసాయం 3 నెలల కంటే కొల్లేట్లు ఎక్కువ ఉండలేదు, ఏ ఒక్కడు కూడా ఉండరు. ఇక వర్షాకాలం వెళ్తే ఏ చేపలకో ఈ దోణుల మీద వెళ్ళి ఏయో మావులు వేసుకొని బతికి చేసేవాళ్ళు తప్ప అంతకు మించి వెళ్ళేవాళ్ళు లోపలికి వెళ్ళేవాళ్ళు ఉండరు. పక్షులకి అంటారా, మొత్తం మా రైతులదే భారం అంతా మాదే. మేము దానికి భరోసా కూడా ఇస్తాం ప్రభుత్వానికి కావాలంటే. దాని గురించి దయచేసి మా జనాన్ని అందరినీ కూడా ఈ 12 ఊర్లు కూడా బతుకుదేరు చూస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నామండి. అధికారులు చేస్తామంటున్నారు, వస్తామంటున్నారు, మీరు వెళ్ళండి అంటున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళండి పర్లేదు నేను ఉన్నాను అంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఏలూరు వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారికి కూడా కాగితాలు ఇప్పించాం. ఆర్డీఓకి వెళ్ళాం, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం, గన్ని ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. ఎంతమందికి వెళ్ళినా వెళ్ళండి మీకెందుకు మేము ఉన్నాం అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే నాదుడు ఎవరు లేరు. వాళ్ళు కూడా చేసుకోమంటున్నారు. కానీ ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా మాకేం చెప్పలేదు. మాకు చెప్పకుండా మేము ఎలా వెళ్ళిస్తామని వీళ్ళు ఆపుతున్నారు. దీనికి ఏం చేయాలి, పరిష్కారం ఏంటి? వాళ్ళే మాకు పరిష్కారం చూపించి మాకు దారి చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేయకూడదు అనేది అయితే మా 120 జీవోలో ఉంది. దాని ప్రకారంగా 20 రోజుల నుంచి దీని మీద మేము ప్రతిరోజు నేను నా సెక్షన్ స్టాఫ్ మా మిగతా స్టాఫ్ ను కూడా తీసుకున్నాం. రేంజ్ పర్మిషన్ తీసుకుని కంట్రోల్ చేయలేకపోతున్నాం చెప్పి తీసుకున్నాం, చేస్తున్నాం. వీళ్ళని లోపలికి వెళ్ళకుండా ఆపుతున్నాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే మా పైనుంచి ఉన్న వీళ్ళు మొన్న మా పీసీఎఫ్ గారు వచ్చినప్పుడు అర్జీలు పెట్టారు. అర్జీల్లో ఏమి ఇచ్చారంటే మా వ్యవసాయాలు కూడా చేసుకున్నట్లేదు, మా దగ్గర డీఫార్మ్ పట్టాలు ఉన్నాయని. అదే విషయాన్ని ఆయన డీఫారాలు ఎన్ని ఉన్నాయో కన్సల్టేట్ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. వారం నుంచి దాని గురించి రోజు డీఫారాల గురించి అడుగుతున్నాను. వాళ్ళు ఎటువంటి డీఫారాలు కానీ ఏమి చూపించలేదు. వాళ్ళు ఏమంటారంటే మా వ్యవసాయ టైం అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే తర్వాత డీఫారం ఇస్తామని చెప్పి అంటారు. దీని మీదే జరుగుతుంది గొడవ. ప్రభుత్వ భూమి అండి, యాక్చువల్ గా 120 జీవోలో వ్యవసాయాలు చేయకూడదు అనేది ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ద్వారా లోపల ఉన్న అక్రమ చెరువులని ఎంఆర్ఎస్ చేసాం. దానిలో భాగంగానే వ్యవసాయాలు కూడా లేదు చేయడానికి లేదనేది 120 జీవోలు ఉంది. దాని ప్రకారం మేము అవుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.